పూజకోటి సమం స్తోత్రం. స్తోత్రకోటి సమో జప, జపకోటి సమో ధ్యానం, ధ్యానకోటి సమోలయ. అంటే అర్థం, కోటి పూజల కన్నా స్తోత్రం చాలా గొప్పది, సమానమని. కోటి స్తోత్రాలతో సమానం ఒక జపం, కోటి స్తోత్రాలతో సమానమైనది ఒక ధ్యానం. అంటే ధ్యానం యొక్క గొప్పతనం ఎంత గొప్పదో తెలుసుకోండి. పూజ శరీరంతో చేస్తాం, స్తోత్రము మాటలతో నోటుతో చేస్తాం, జపము మనసుతో చేస్తాం. కానీ ఆ ధ్యానంలో మనసు కూడా ఉండదు. అంటే ఇవన్నిటికన్నా ఉత్తమోత్తమైనది ధ్యానం అని శ్రీకృష్ణుల వారు అర్జునుడికి ఉత్తర గీతలో చెప్పినట్టుగా మనకు చరిత్రకారులు చెప్తుంటారు. సో అంత గొప్ప ధ్యానం చేయడం వల్ల ఈ శరీరం ప్రాణశక్తితో నిండిపోయి మన నాడీ మండల వ్యవస్థ, హార్మోన్స్ అన్ని సరిగా పనిచేస్తూ మన సూక్ష్మ శరీర యానాలతో మనం ప్రయాణం చేస్తూ ఈ విశ్వంలో విహరిస్తూ అనేక గెలాక్సీలను దర్శిస్తూ మన గత జన్మలు చూసుకుంటూ మన పూర్ణాత్మలతో మనం అనుసంధానం అవుతూ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం. సో ఇవన్నిటికన్నా శ్రేష్టమైనది, శరీరంతో చేసేదానికన్నా, నోటితో చేసేదానికన్నా, మనసుతో చేసేదానికన్నా ధ్యానము చాలా శ్రేష్టమైనది. సింపుల్, ధ్యానం అనేది చాలా సింపుల్, ఈజీ. ఏం లేదు, కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి అలా గమనిస్తూ ఉంటే మనసు మాయమైపోతుంది. మనము ఆ మహా చైతన్యంతో ఏకత్వాన్ని పొందుతాం. అప్పుడు మనలో ఉన్న చైతన్యము, ఆ విశ్వ చైతన్యము రెండింటి కలయిక ఏర్పడుతుంది. దీన్నే మనం యోగా అంటాం. యోగా మీన్స్ కలయిక. అప్పుడు ఈ దేహమే దేవాలయం. దేవాలయం అంటే బయట లేదు, ఈ శరీరమే ఒక దేవాలయం. దీనిలో ఉన్న మనమే జీవుడని తెలుసుకుంటాం. సో ఇంత గొప్ప ధ్యానం చేస్తున్న మీ అందరికి కూడా ధన్యవాదాలు అండ్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.